Can you introduce yourself? నా పేరు చైతన్య కుమార్. నేను గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అది మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. నేను ఇండియా నుంచి వచ్చాను. మాది తిరుపతి, ఆంధ్రప్రదేశ్. నేను గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్ అసిస్టెంట్‌గా కూడా ఒక స్టూడెంట్ వర్కర్‌గా పనిచేస్తున్నాను. ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్‌లో. How did you first hear about Governor State University? నేను యూఎస్‌లో మాస్టర్స్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా యూనివర్సిటీస్ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఇన్ దట్ ప్రాసెస్ ఆహ్, వెన్ ఐ వాస్ లుకింగ్ ఫర్ ది యూనివర్సిటీ త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ వచ్చి గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ బాగుంటుంది, కొద్దిగా ఒకసారి చూడమన్నాడు. దెన్ బాగా సెర్చ్ చేసిన తర్వాత యూనివర్సిటీ గురించి చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాని తర్వాత ఇంక అప్లై చేశాను, అడ్మిషన్ వచ్చింది. దట్స్ హౌ ఐ గాట్ ఇంటు గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ. What made you decide to attend Governor State University instead of other universities in Illinois? నాకు మాస్టర్స్‌కి అప్లై చేసిన తర్వాత చాలా అదర్ యూనివర్సిటీస్‌లో కూడా అడ్మిషన్ వచ్చింది. ఒకటి ఇలినాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఇక్కడే చికాగోలో ఉంటుంది. దాని తర్వాత నాకు యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో కూడా అడ్మిషన్ వచ్చింది. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ క్లియర్ లేక్‌లో కూడా వచ్చింది. వీటన్నిటితో పోల్చుకుంటే నాకు గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ ఎందుకు బాగా అనిపించిందంటే, యూనివర్సిటీ కొద్దిగా కంపేర్ చేసుకుంటే చిన్న యూనివర్సిటీ. అట్ ద సేమ్ టైమ్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. నేను నా సీనియర్స్ ఆల్రెడీ ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడితే విజిబిలిటీ టు ద ప్రొఫెసర్స్ గానీ, డిపార్ట్మెంట్ హెడ్స్ గానీ చాలా బావుంటుంది. సో, స్టూడెంట్‌కి లెర్నింగ్ యాక్సెసిబిలిటీ టు ద డిపార్ట్మెంట్ లీడ్స్ గావచ్చు, ప్రొఫెసర్స్‌తో గావచ్చు. దాని తర్వాత ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తే మనకి కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము ఇట్లాంటివన్నీ గూడా చాలా ఈజీగా జరుగుతాయి. అందులో చికాగోకి దగ్గరగా ఉంటుంది. సౌత్ సబర్బ్స్‌లో ఉంటుంది. చాలా కంఫర్టబుల్, చాలా వెల్కమింగ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది ఇక్కడ. సో, దట్స్ వై ఐ చూస్ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ. What's the best part of being a student at GSU? ఇక్కడ నేను మాస్టర్స్ చేయడంలో బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి ప్రొఫెసర్స్‌తో మంచి రిలేషన్‌షిప్స్ ఒకటి మనము ఫార్మ్ చేయొచ్చు. ఇంకోటి ఈవెంట్స్ చాలా జరుగుతాయి ఇక్కడ. ఎంగేజ్ చేయడానికి, స్టూడెంట్స్‌ని ఎంగేజ్ చేయడానికి చాలా మంచి ఈవెంట్స్ చేస్తారు. దాని తర్వాత చాలా సపోర్టివ్‌గా ఉంటారు అందరూ. మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చా కూడా దాన్ని అడ్రెస్ చేయడానికి ఒక పెద్ద సపోర్ట్ టీమే ఉంది. యాస్ ఐ మెన్షన్డ్, ఇది ఏ స్మాల్ సైజ్ యూనివర్సిటీ లాగా అనుకోండి. అట్ ద సేమ్ టైమ్ మనకి చాలా వెల్కమింగ్ అట్మాస్ఫియర్, నర్చరింగ్‌గా, చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. మరి ఇంకో మంచి విషయం గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ గురించి ఏంటంటే, స్టూడెంట్ లెడ్ క్లబ్స్ ఒకటి, స్టూడెంట్ లెడ్ ఇనిషియేటివ్స్ మనకి ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్‌గా మనం ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని ఒక క్లబ్ ఉంది. ఇండియన్ క్లబ్ ఉంది. చైనీస్ క్లబ్ ఉంది. దాని తర్వాత మనకి స్పిరిచువాలిటీ క్లబ్ ఉంది. స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి. ఇలాంటి క్లబ్స్ వల్ల ఏంటంటే మనకి నెట్వర్కింగ్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. యూనివర్సిటీలో చాలా వరకు ఆన్ క్యాంపస్ జాబ్స్ కూడా త్రూ దీస్ క్లబ్స్ మనము యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి చాలా ఎక్స్‌పోజర్ గానీ, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం గానీ, అలాగే మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, భిన్న అభిప్రాయాల్ని మనము చూడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో, దీనివల్ల ఏంటంటే మనం మెరుగుపడడానికి ఒక మంచి స్టెప్, ఒక మంచి సపోర్ట్, ఒక మంచి ఆహ్, ఆహ్, ఒక హెల్పింగ్ హ్యాండ్ దొరికినట్లనమాట. నాకు ఇది గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో ఒక చాలా వినూత్నమైన, చాలా మంచి ఒక అట్మాస్ఫియర్‌లో ఉండడానికి స్టూడెంట్ క్లబ్స్ అనేది చాలా తోడ్పడుతుందని నా అభిప్రాయం. అండ్ ఇట్స్ మై ఎక్స్‌పీరియన్స్. Did this course meet your expectations? నేను గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అది మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. నేను యాక్చువల్‌గా ప్రోగ్రామ్ చూజ్ చేసుకునే ముందు బిజినెస్ పరంగా, అనలిటికల్ టూల్స్ పరంగా, దాని తర్వాత ప్రొఫెసర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి కొత్త విషయాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేరాను. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత నిజంగా ప్రొఫెసర్స్ యొక్క నాలెడ్జ్ గానీ, మనకి అసైన్‌మెంట్స్, ద వే ఇట్స్ డిజైన్డ్ గానీ, ద కరిక్యులమ్, ద వే ఇట్స్ డిజైన్డ్ గానీ మనకి చాలా తోడ్పడుతుంది. చాలా బావుంటుంది గూడా. చికాగోలో ఉండడం వల్ల మనకి అదే గాదు, చికాగోలో చాలా వరకు టెక్
మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. కెరియర్ ఫెయిర్స్ జరుగుతా ఉంటాయి. ఇవన్నీ గూడా మనకి యాస్ ఎ స్టూడెంట్ చాలా తోడ్పడతాయి.